ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పట్టాభిరామయ్యగా భక్తులకు కోదండరాముడి దీవెన. ఆకట్టుకున్న బాలమందిరం విద్యార్థుల రామనామ సంకీర్తన. తగ్గిన దూరం, సులభంగా శ్రీవారి దర్శనం. ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు టీటీడీ వరం. నవమి బ్రహ్మోత్సవాలతో పులకిస్తున్న ఒంటిమిట్ట. హంసవాహనంపై సీతారామ లక్ష్మణుల విహారం. శ్రీరామనవమి ఉత్సవాలతో శోభిల్లిన ఆలయాలు. కళ్యాణం, పట్టాభిషేక ఉత్సవాల్లో భక్తుల పరవశం. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు శ్రీరామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీ కోదండరామస్వామి తిరుచుపై, శ్రీ ఆంజనేయ స్వామి పల్లకిపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. అలాగే ఈ పట్టాభిషేక మహోత్సవంలో శ్రీ వెంకటేశ్వర బాలమందిర విద్యార్థులు రామనామ జపం భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కోదండరాముడు పట్టాభిరాముడయ్యాడు. తన పట్టాభిషేకంతో భక్తుల హృదయ సింహాసనాన్ని అధిష్ఠించాడు. భక్తులందరికీ రాజయ్యాడు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జరుగుతున్న నవమి ఉత్సవాల్లో భాగంగా చివరిదైన పట్టాభిషేక మహోత్సవం ఆదివారం వేడుకగా సాగింది. తొలుత సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని, శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఆలయంలోని ఊంజల మండపంలో కొలువుదీర్చారు. ఈ సందర్భంగా స్వామివారి కిరీటాన్ని ఆలయ ప్రదక్షిణగా ఊంజల మండపానికి చేర్చారు. అనంతరం వైదిక కార్యక్రమాలను వైఖానస ఆగముక్తంగా నిర్వహించారు. స్వామివారి కిరీటానికి రాజ్యలక్ష్మీదేవిని ఆవాహన చేసి అభిషేకాలు నిర్వహించారు. ఆపై శ్రీ కోదండరామస్వామి వారికి కిరీట ధారణ చేశారు. విశేష హోమాలు, పూర్ణాహుతి నిర్వహించి స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ కోదండరాముడి తరపున సీతమ్మ వారికి, లక్ష్మణ స్వామికి, ఆంజనేయ స్వామికి స్వర్ణాభరణాలను అందజేశారు. ఇక శ్రీ కోదండరాముడి పట్టాభిషేక మహోత్సవంలో శ్రీ వెంకటేశ్వర బాలమందిరం విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంస్కృతి సంప్రదాయాలను ఔపోసన పడుతూ బాలమందిరం విద్యార్థులు టీటీడీ ప్రత్యేకతను చాటుతున్నారు. ఈ మేరకు ఆదివారం కోదండరాముడి పట్టాభిషేక కార్యక్రమంలో బాలమందిరం విద్యార్థుల ద్వాదశ గోవిందనామ సంకీర్తన, ఆంజనేయ స్తోత్రం, వచన రామాయణ పారాయణం భక్త జనరంజకంగా సాగాయి. ఈరోజు తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో
శ్రీ రామచంద్ర వారి పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో ముఖ్యమైనది బాలమందిర నిర్వహణ. శ్రీ వెంకటేశ్వర సర్వసేవ ట్రస్ట్ బాలమందిరాన్ని నిర్వహిస్తూ ఉంది. దీంట్లో 500 బాలికలు వాళ్ళు అక్కడ చదువుకుంటా ఉన్నారు. ముఖ్యంగా అనాథలు అందరూ కూడా మన బాలమందిర్లో ఉన్నారు. వారిలో 143 మంది ఈరోజు నామరామాయణము, ఆంజనేయ స్తోత్రము ఇవన్నీ కూడా చాలా చక్కగా ఆలాపించారు. దీన్ని ఆర్గనైజ్ చేసిన నిర్వాహకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దాన్ని ఆలాపించిన బాలబాలిక అందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, వారిలో ఆత్మవిశ్వాసం ఉండాలని, మిగిలిన వారందరికీ కూడా వారి యొక్క మార్గదర్శకులుగాను వారిని చూసి మిగతా వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. తర్వాత ఇక్కడ శ్రీ కోదండరామస్వామి ఆలయంలో 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించబోతున్నాము. భక్తులందరూ దాంట్లో పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రలుగా వస్తుందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఇప్పటికే శ్రీవారి దర్శనం సకాలంలో జరిగేలా చూడటం, గదుల లభ్యతను పెంచడం, లడ్డూ ప్రసాదాల కొరత లేకుండా చూడటం, అన్న ప్రసాదాలను 1,00,000 మందికి తగ్గకుండా అందించడం తదితర సౌకర్యాల కల్పనతో టీటీడీ భక్తుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు ఎక్కువ దూరం నడిచే పని లేకుండా టీటీడీ తీసుకున్న చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి. భక్తులకు మెరుగైన సేవలు అందించడం టీటీడీ ఈవోగా డాక్టర్ సాంబశివరావు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పెట్టుకున్న లక్ష్యం ఇది. ఉన్న వస్తువులన్నింటినీ గరిష్టంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలనేది డాక్టర్ సాంబశివరావు తపన. అందుకే ఇప్పుడు తిరుమలలో గదుల కొరత లేదు. శ్రీవారి దర్శనంలో పెద్దగా జాప్యమూ ఉండడం లేదు. దీనంతటికీ అక్కడ ఉన్న వనరులన్నింటినీ గరిష్టంగా ఉపయోగించుకోవడమే కారణం. ఇందులో భాగంగానే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం. భక్తులు ఎక్కువ దూరం నడిచి వచ్చి క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించాల్సి రావడాన్ని గమనించిన ఈవో సాంబశివరావు ఈ సమస్యకు ప్రత్యేక ప్రాంగణ నిర్మాణమే పరిష్కారమని భావించారు. ఈ మేరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఒకటి పక్కనే ఉన్న ఏటీసీ పార్కింగ్ ప్రాంతంలో విశాలమైన ప్రాంగణం నిర్మితమైంది. భక్తులు ఇక్కడకు నేరుగా చేరుకోవడమే కాకుండా సులభంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించడానికి అవకాశం కలుగుతోంది. ఈ నూతన ప్రాంగణాన్ని మొన్న ఉగాది పండుగ రోజు నుంచి ప్రారంభించిన విషయం విదితమే. ఈ ప్రత్యేక ప్రాంగణం నిర్మాణం వల్ల భక్తులకు 1.5 కిలోమీటర్ దూరం నడిచే బాధ తప్పింది. గతంలో శంకుమిట్ట ప్రాంతం నుంచి క్యూ కాంప్లెక్స్ వరకు భక్తులు నడిచి వచ్చేవారు. తరువాత స్కానింగ్ తదితర ప్రక్రియల వలన నిర్ణీత సమయం కన్నా ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితి ఉండేది. ప్రస్తుత ప్రాంగణ నిర్మాణం వలన భక్తులు నేరుగా రావడం, తమ టికెట్లను స్కానింగ్ చేయించుకోవడం, పాదరక్షలను, సెల్ ఫోన్లను అక్కడే భద్రపరచుకోవడమే కాకుండా నిర్ధారిత సమయానికి నేరుగా క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్లగలుగుతున్నారు. దీని వలన ప్రణాళికాబద్ధంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలనే ఈవో సాంబశివరావు లక్ష్యం నెరవేరినట్టయింది. ఈ ప్రత్యేక ప్రాంగణ నిర్మాణంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు గోపి, చిత్తూరు నుంచి వస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన 300 రూపాయల శీఘ్ర దర్శనము మరింత శీఘ్రతరం చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇలాగే మరిన్ని సౌకర్యాలు భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించాలని మేము ప్రార్థిస్తున్నాము. ఇంతకుముందు సుదూర ప్రాంతం నడిచి వచ్చిన మాకు మళ్ళీ నడవాల్సిన శ్రమని ఇంకా తగ్గించారు. ఇప్పుడు చాలా సులభంగా ఉంది మాకు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన పాలు, టీ, అల్పాహారము, మధ్యాహ్నం పూట అందించే ప్రసాదాలు కానీ ఉచిత ప్రసాదాలు కూడా చాలా ருச்சிகரంగా బాగున్నాయి. வணக்கம் சார், நான் சென்னையிலேருந்து வந்திருக்கேன் திருமலா தரிசனத்துக்கு. ஒரு அருமையான ஒரு ஏற்பாடு பண்ணியிருக்கிறீங்க. இதுக்கு முன்னாடி நான் ஒரு 20 வருஷத்துக்கு முன்னாடி வந்திருக்கிறேன் இதே மாதிரி ஸ்பெஷல் டிக்கெட்டில். அப்போ வந்து 50 ரூபா தான் நினைக்கிறேன் டிக்கெட்டு. ரொம்ப கஷ்டம், எங்கே கவுண்டர் இருக்குது, எங்கே வரணும், எங்கே போகணும், ரொம்ப கஷ்டப்பட்டிருந்தேன். இப்போ ரொம்ப அருமையான ஒரு ஏற்பாடு பண்ணியிருக்கிறீங்க. நல்லா குளிக்கிறதுக்கு வசதி, దర్శనத்துக்கு వసతి, ఆన్లైన్లో బుక్ பண்ண ఉடனே அந்த చీట కాటిన ఉடனே நல்லா ఏర్పాటు பண்ணியிருக்கிறாங்க. నమో వెంకటేశాయ. నా పేరు శ్రీనివాస్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను 300 రూపాయల టికెట్ ఆన్లైన్ బుక్ చేసుకున్నాను. ఇంతకుముందు కంటే చూసుకుంటే ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇంతకుముందు అంటే చాలా చుట్టూరుగా మీరు చూస్తుంటారు, ఇలా చుట్టూరుగా వచ్చేవాళ్ళవి. ఇప్పుడు ఇక షార్ట్ కట్లో పెట్టారు. ఇది కాకుండా లోపలి చాలా ఉచితమైన ఫ్రీ పాలు, టీ అన్ని సౌకర్యం పెట్టారు. ఇది కాకుండా ఉచితంగా భోజనంలాగా పెడుతున్నారు. చాలా బాగుంది. நான் ராமச்சந்திர ஐயர், பாம்பேலேருந்து ஃபேமிலியோடு வந்திருக்கேன். எவ்ரி இயர் 2-3 ட்ரிப்பு நாங்கள் குலதெய்வங்கிறதுனால
பெருமாளை தரிசனம் பண்ண வருவோம். யூஸ்வலாக அந்த 300 டிக்கெட்ஸ் எப்போதுமே ரொம்ப லைன் சுற்றி ரொம்ப ட்ரபிளாக இருக்கும். ஆனால் அந்த ட்ரிப்பை ரொம்ப ஈஸியாக டிடிடியில் ஏற்பாடு பண்ணி ஜஸ்ட் ஒரு 1 hour மேக்ஸிமம் நடந்தது போய் இப்போ 20 மினிட்ஸு ஒரு 15 மினிட்ஸில் ஈஸி வழியை வச்சுருக்காங்க. அதனால் எங்களுக்கு ரொம்ப ஹாப்பியாக சந்தோஷமாக ஃபேமிலியோட ஹாப்பியாக பெருமாளை தரிசனம் பண்ண போகிறோம். నాంగ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి ఆలయం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హంసవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. విశేష అలంకార భూషితులైన శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్లను హంసవాహనంపై కొలువుదీర్చి హారతులు సమర్పించారు. ఆపై విద్యుత్ దీపకాంతుల నడుమ భక్తుల రామనామ స్మరణలు, కళాకారుల నృత్య వాద్య ప్రదర్శనలు, వేద పఠనంతో స్వామివారు టీవీగా వాహనంపై తిరువీధిలో విహరిస్తూ అభయ ప్రదానం చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా. ఏప్రిల్ 18వ తేదీ సోమవారం 3067 టికెట్లు, ఏప్రిల్ 19వ తేదీ మంగళవారం 9055, ఏప్రిల్ 20వ తేదీ బుధవారం 9470, ఏప్రిల్ 21వ తేదీ గురువారం 6311, ఏప్రిల్ 22వ తేదీ శుక్రవారం 7030, ఏప్రిల్ 23వ తేదీ శనివారం 3458, ఏప్రిల్ 24వ తేదీ ఆదివారం 7865, ఏప్రిల్ 25వ తేదీ సోమవారం 8933 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ర్యాలీ శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో జగన్మోహిని కేశవ స్వామివార్ల కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఒకే శిలపై ముందు కేశవస్వామి, వెనుక జగన్మోహిని దర్శనం లభించే విశేష ఆలయం ర్యాలీ జగన్నాథ క్షేత్రం. ఎంతో విశేషమైన ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉభయ నాంచారి సమేతంగా స్వామివారి ఉత్సవాలను పుష్పశోభితంగా తీర్చిదిద్దిన వేదికపై కొలువుదీర్చి షోడశోపచార పూజలు నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల మధ్య కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో పెద్ద కొట్టాయం ఉత్సవం వేడుకగా జరిగింది. వేసవి సమయంలో చల్లని సాయంకాలంలో స్వామి అమ్మవార్లు విహారానికి వెళ్లే విశేష ఉత్సవమే ఈ పెద్ద కొట్టాయం. ఈ సందర్భంగా అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబకు, శ్రీ వాయులింగేశ్వర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై వేద పఠనం, మంగళ వాయిద్యాల మధ్య స్వామి అమ్మవార్లు ఆలయ ప్రాంగణంలోని ఓంజల్ మండపంలో ప్రదక్షిణగా ఊరేగుతూ భక్తులను కరుణించారు.
చిత్తూరు జిల్లా మొగలివారిపల్లిలోని స్వయంభూ శ్రీ పార్వతీ సమేత శ్రీ పరమేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష కుంకుమార్చన ఘనంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణలతో ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శతకలశ స్థాపనతో కలశ పూజ, శ్రీచక్ర కుంకుమార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సామూహికంగా జరిగిన లక్ష కుంకుమార్చనలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ఆది దంపతుల అనుగ్రహాన్ని పొందారు. హైదరాబాద్ మిర్యాలం మండిలోని శ్రీ మహంకాళేశ్వర స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా మహంకాళేశ్వర స్వామివారికి మహాభిషేకాన్ని కన్నుల పండుగగా జరిపారు. తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయని నరసింహారెడ్డి ఈ సందర్భంగా స్వామివారికి స్వర్ణ కవచాన్ని సమర్పించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా ఈ ప్రతిష్టాపనోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. నల్గొండ జిల్లా చండూరులోని పురాతన శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరిగాయి. యాగశాలలో యాగ పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత సుదర్శన స్వామివార్ల విగ్రహ ప్రతిష్ట వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సుందరకాండ సంపూర్ణ హవనంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కర్నూలు నగరంలో శ్రీరాముని శోభాయాత్ర కోలాహలంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా భగవాన్ రామచంద్రమూర్తి విరాట్ మూర్తిని ప్రత్యేక వాహనంపై కొలువుదీర్చి ఊరేగింపుగా నగర వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. పురాతన రాంబొట్టు దేవాలయం నుండి బళ్ళారి చౌరస్తా వరకు సాగిన ఈ యాత్రలో భక్తులు కాషాయ జెండాలు చేతపట్టి జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణాన్ని వీక్షించడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. అలా వచ్చిన వారు ఏటా క్రమం తప్పకుండా గ్రామదేవతైన శ్రీ బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధి బోనాలు సమర్పించడానికి వచ్చిన భక్తులతో కళకళలాడింది. భక్తి శ్రద్ధలతో స్వయంగా వండిన నైవేద్యాలను బోనం రూపంలో శిరస్సుపై ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని పోచమ్మకు సమర్పించారు. కాశీ మహానగరంలోని శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమంలో శ్రీరామనవమి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్రమంలో శ్రీరామచంద్రమూర్తికి లక్ష తులసి అర్చన, శ్రీ సీతమ్మ తల్లికి లక్ష కుంకుమార్చనలను వైభవంగా నిర్వహించారు. ముందుగా సీతారాముల ఉత్సవాలకు గణపతి పూజతో ప్రత్యేక ఆరాధనలు జరిపారు. ఆపై సామూహికంగా తులసి కుంకుమార్చనలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ జీవన లక్ష్యం మోక్షం సాధించడమే. అలాంటి మోక్ష సాధనం శ్రవణం. మోక్ష మార్గాలకు శ్రవణం, కీర్తనం సోపానం. జీవితంలో వినికిడి శక్తి మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని బాల్యదశలోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా సేవ చేసే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానములచే నడుస్తున్నదే శ్రవణం. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సీతాపతి శ్రీరామచంద్రుడి నవమి వేడుకలను ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో వేడుకగా జరుపుకుంటున్నారు.
ఊరు వాడ శ్రీ సీతారామ కళ్యాణాలు, శ్రీరామచంద్రుడి పట్టాభిషేక ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. పావన గుణధాముడి వైభవాన్ని కనులారా వీక్షిద్దాం. తిరుపతి సమీపంలో వాయల్పాడుగా ప్రసిద్ధి చెందిన వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామ కళ్యాణోత్సవాన్ని ఆలయ ప్రాంగణంలో ఆగమోక్తంగా నిర్వహించారు. ఒకే చోట శ్రీ సీతారామ లక్ష్మణుల భర్త శత్రుఘ్నుల దర్శనం లభించే పుణ్యధామం ఈ పట్టాభిరామాలయం. ఇంతటి విశేషమైన ఈ ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్ల కళ్యాణాన్ని ఎంతో వేడుకగా నిర్వహించారు. సర్వాంగ శోభితంగా కొలువు తీర్చిన శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి వార్లకు షోడశోపచార పూజలతో హారతులు సమర్పించిన పిదప కళ్యాణ క్రతువును రమణీయంగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. తిరుపతి సమీపంలోని చంద్రగిరి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనం తదితర మంగళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం కనుల పండువగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఎంతో వేడుకగా సాగిన పట్టాభిషేక మహోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక పారవస్యాన్ని కలిగించింది. ఆలయంలోని ప్రత్యేక మండపంలో శ్రీరామచంద్రుణ్ణి సపరివారి సమేతంగా కొలువు తీర్చి విశేష క్రతువులతో పట్టాభిషేకాన్ని నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పలు ఆలయాల్లో శ్రీ సీతారామ కళ్యాణాన్ని భక్తులు ఉత్సాహంగా నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆర్ఆర్పేట శ్రీ కోదండ రామాలయం, అమీనాపేట శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాల్లో, పోలీస్ స్టేషన్లోని సమీపంలోని రామాలయాల్లో అంగరంగ వైభవంగా జరిగిన సీతారామ కళ్యాణం భక్తులకు మనోల్లాసాన్ని పంచింది. ఖమ్మం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి సన్నిధి భక్తులతో కళకళలాడింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీరామ పునర్వసు దీక్షను స్వీకరించారు. ఏటా శ్రీరామనవమి, సీతారామ కళ్యాణం, పట్టాభిషేకం అనంతరం ఈ దీక్షను స్వీకరించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో భక్తులు శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శనం చేసుకుని రామనామస్మరణ చేస్తూ నియమ నిష్ఠలతో గురూపదేశంతో దీక్షను స్వీకరించారు. 27 రోజుల దీక్షగా సాగే ఈ దీక్ష విరమణ మే 11తో ముగుస్తుందని ఆలయ అర్చకులు తెలియజేశారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను కొలువు తీర్చి స్నపన తిరుమంజనం కనుల పండుగగా జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా మాంగళ్య ధారణతో శ్రీ సీతారామ కళ్యాణాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ వేడుకల్లో పాల్గొని రామచంద్రుడి కృపకు పాత్రులయ్యారు. శ్రీకాళహస్తిలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఆధ్యాత్మికంగా భక్తి పారవస్యంతో నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను కొలువు తీర్చి షోడశోపచార పూజలు జరిపారు. ఆపై సంప్రదాయ రీతిలో కళ్యాణ క్రతువును పూర్తి చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ సీతా లక్ష్మణుల ఉత్సవాలను కొలువు తీర్చి ప్రత్యేక అలంకరణతో విశేష పూజలు నిర్వహించారు. ఆపై పలు వైదిక క్రతువులను పూర్తి చేసి సీతారామ కళ్యాణాన్ని సంప్రదాయ రీతిలో జరిపారు. భక్తులు కనులారా సీతారామ కళ్యాణాన్ని వీక్షించి పరవశించారు. అనంతపురం సోమనాథనగర్లోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. కళ్యాణ వేదికపై సీతారాములతో పాటు లక్ష్మణ హనుమంతులను కొలువు తీర్చి కళ్యాణాన్ని వేడుకగా జరిపారు. కళ్యాణ క్రతువు జరుగుతున్నంతసేపు మహిళలు రామనామ జపం చేస్తూ కీర్తనను ఆలపిస్తూ ఆధ్యాత్మిక పారవస్యంతో ఒలరాడారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పరిధిలోని బాలాజీనగర్లో కొలువైన శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్చారణల మధ్య పుణ్యాహవాచనం, కంకణ ధారణ,
కన్యాదానం, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలను సమర్పించి కర్పూర హారతులు ఇచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. అలాగే కర్నూలు నగరం అశోక్ నగర్లోని శ్రీ రామాంజనేయ స్వామి వారి ఆలయంలో సీతారామ కళ్యాణం నయన మనోహరంగా జరిగింది. ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి కళ్యాణ వేదికపై అధిష్ఠింపచేశారు. అనంతరం వేద పండితుల వేద మంత్రోచ్చారణలు, భక్తుల దైవ నామస్మరణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పురవీధులు శ్రీరామచంద్రుడి పుష్ప పల్లకీ సేవతో శోభాయమానంగా దర్శనమిచ్చాయి. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా వివిధ రకాల పుష్పాలతో చూడచక్కగా తీర్చిదిద్దిన పల్లకీపై శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీనివాసుడి శ్రీ సీతారామచంద్రులను కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భజనలు, కళా ప్రదర్శనలు, రామనామస్మరణల మధ్య నగర వీధుల్లో పుష్ప పల్లకీ సేవ నయన మనోహరంగా సాగింది. హైదరాబాద్ ఉప్పల్లోని పురాతన శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో సీతారామ కళ్యాణం భక్తజన శోభితంగా జరిగింది. ఏటా భద్రాచలంలో శ్రీరామనవమి కళ్యాణం అనంతరం అక్కడి నుండి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తీసుకువచ్చి ఈ ఆలయంలో కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా వేడుకగా సాగిన ఉప్పల్ శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆదర్శ దంపతుల ఆశీస్సులు అందుకున్నారు. విశాఖ మహానగరం శాంతినగర్ శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది. ముందుగా ఆలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంత స్వామివార్లకు విశేష పుష్పారాధనలు నిర్వహించారు. ఆపై శాంతి హోమం, పూర్ణాహుతి పూర్తి చేసి ఉత్సవాలను ముఖమండపంలో కొలువు తీర్చారు. అనంతరం పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు సమర్పించారు. సమస్త ఆయుధారిగా సపరివారంగా దర్శనమిచ్చిన రామభద్రుడికి కిరీట ధారణ చేసి పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా మల్లక్కపేటలోని శ్రీ భక్తాంజనేయ స్వామి సన్నిధి శ్రీరామనవమి ఉత్సవాలతో విరాజిల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా హనుమాన్ దీక్ష కార్యక్రమం భక్త శోభితంగా సాగింది. పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణంలో నెలవైన ఈ ఆలయంలో భక్తులు ఆంజనేయ స్వామి వారికి, ఇతర దేవతామూర్తులకు, గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రామభక్తుడి సన్నిధిలో పూజలు జరిపిన దీక్షా మాలలను భక్తి శ్రద్ధలతో స్వీకరించి రామ భజనలు చేశారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం చెన్నైకి చెందిన సురేష్ వైద్యనాథన్ బృందం ప్రదర్శించిన ఘట విన్యాసం ఆకట్టుకుంది. మృత్తికా వైభవం పేరుతో జరిగిన ఈ ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. హైదరాబాద్ అంబర్పేట శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణ భరతనాట్య ప్రదర్శన మనోహరంగా జరిగింది. చిన్నారులు చూడచక్కగా కృష్ణలీలలను అభినయించిన తీరు ఆహుతులను ఆకట్టుకుంది. భాగ్యనగరం శిల్పారామంలో రస ఉల్లాస్ పేరుతో 3 రోజులుగా జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా పలువురు కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శన, కేరళ సంప్రదాయ నృత్య రీతులు వీక్షకులకు మనోల్లాసాన్ని కలిగించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 72,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. తిరుమలలో 259 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.